అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా గురుగారు ఆ! ఎప్పటినుంచో. మీరు ఇప్పటికే అమెరికాలో గావచ్చు, దుబాయ్‌లో గావచ్చు, ఇంకెక్కడెక్కడో రకరకాల ఆస్ట్రేలియాలో మీకు శిష్యులున్నారు. ఆ! మీరు ఒక ఆ! మంచి గురు స్థాయిలో, పెద్ద గురు స్థాయిలోగే మీరున్నారు. ఉంటూ గూడా మీరు అస్తమానం మీ గురువుగారిని అవును. గురించి చెప్పడం, వారు నాకు ఇది చేశారని చెప్పడం. ఇదంతా అంటే ఇప్పుడు కొంతమంది చూసేటప్పటికల్లా అసలు నాకెవరు గురువే లేడు. నేనే సొంతంగా వచ్చాను. నాకన్నీ తెలిసిపోయినాయని ప్రకటించుకుంటున్నటువంటి గురువులున్న కాలంలో, అదే. మీరు ఇన్ని సార్లు మీ గురువుని మీరు చెప్పడం ద్వారా అంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మనోబుద్ధి, చిత్త, అహంకారం చెప్పాను కదా! ఒక దేవాలయానికి ద్వారాలు లాంటివని. హ్మ్. మనలో ఉండేటువంటి ఆత్మకి కూడా ఈ 4 ద్వారాలు లాంటివి. హ్మ్. ఈ ద్వారం దగ్గర ఆగిపోతాం. నేను అనే భావన వచ్చిందంటే హ్మ్. ఈ అహంకారంగానే మారుతుంది. హ్మ్. అదే మనది కాదు, అంతా భగవంతుడిదే. హ్మ్. మరి ఆ భగవంతుడు ఎప్పుడు కనపడ్డు కదా! హ్మ్. ఆ భగవంతుడిని చూపించిన వాడెవరు? హ్మ్. గురువే. అదే గురువు ద్వారానే మనం ఈ ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకోగలిగాం. హ్మ్. ఈ విద్యను తెలుసుకోగలిగాం. హ్మ్. శ్రీ విద్యను తెలుసుకోగలిగాం. హ్మ్. క్రియాయోగాన్ని తెలుసుకోగలిగాం. అందుకని ఎప్పుడు కూడా అస్మద్ గురుభ్యో నమః. మనం ఎప్పుడైనా మనం గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. హ్మ్. మనం సామాన్యస్తులం. మనం ఏం అవధూతలం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ మాట ఎవరు అనగలుగుతారు? ఇక గురుని స్మరించవలసిన అవసరం లేని స్థితి ఉంటుంది అది. హ్మ్. ఆ స్థితి అంటారు దాన్ని. అది అవధూత స్థితి. హ్మ్. అవధూత అనేటువంటి ఒక రమణ మహర్షి, హ్మ్. అవధూత అయినటువంటి షిరిడి సాయిబాబా, హ్మ్. ఇంకా అవధూతలు చాలామంది మనకి ఆంధ్రాలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఆ జన్మ తీసుకున్నదే హ్మ్. కేవలం ఇతరుల ప్రారంధాలని తీర్చడానికి. హ్మ్. వాళ్ళు ఆ జన్మలో వాళ్ళ ప్రారంధాలను తీరుస్తూ ఆ కష్టాలని, ఆ అనుభవాల్ని మరి ప్రతీది కూడా ఊరికే తీర్చలేడు ఏ మనిషి. హ్మ్. హ్మ్. కొంత దాన్ని మనం అనుభవించాలి. హ్మ్. అందుకని రామకృష్ణ పరమహంస అంతటి వాడు కూడా క్యాన్సర్ తెచ్చుకోవడానికి కారణం అది. హ్మ్. వాళ్ళు అవధూతలు. వాళ్ళు ఇంకో గురువు పేరుని స్మరించాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ మనమేమో గృహస్థులుగా ఉన్నాం. హ్మ్. రేపు పొద్దున మనం బాగానే ఉన్నాం. మనం గురువుగానే ఉన్నాం. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక దేవతా స్వరూపాన్ని చూపించాలి కదా! మరి మనమే ఇలా చేయబెడితే అయిపోతుంది అని అంత శక్తివంతులైతే ఇంకా అసలు మనం ఏ గురువుని స్మరించాల్సిన అవసరం లేదు. అది అవధూతలైనప్పుడు మాత్రం అది వాళ్ళకి సాధ్యమే. అందుకని గురువులో స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిని బట్టి ఉంటుంది. మన వరకు మన జన్మ ఉద్ధరేత్ ఆత్మానం అన్నాడు. అందుకని భగవద్గీతలో ప్రశ్నలు అక్కడ ఉన్నాయి, సమాధానాలు ఉన్నాయి. మనకి ఏం కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు భగవంతుడు? ఉద్ధరేత్ ఆత్మానం. ఎందుకు నీ ఆత్మను నువ్వు ఎప్పుడు ఉద్ధరించుకుంటూ ఉండు. అంటే ఆత్మ ఈ హృదయ స్థానంలో ఉంటుంది. దీన్ని మనం సహస్రారం వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే. మనస్సే స్థిరపడితే ప్రాణం, ఈ ప్రాణం స్థిరపడితే ఆత్మ. ఇది తెలిస్తే ఇంకేం లేదు. ప్రతిరోజు కూడా ప్రతి మనిషికి జననం మరణం సంభవిస్తోంది. ఈ జ్ఞానం తెలిసిన వాడికి దుఃఖం లేదు. మనం మంత్రం చదువుతున్నాం అంతే, మృత్యుంజయ మంత్రం చదువుతున్నాం, కానీ దాని అనుభవాన్ని పొందాలి అని ప్రయత్నం చేయటం లేదు. ప్రతి నెల మహాశివరాత్రి వస్తోంది, లింగోద్భవ సమయం అన్నారు. అందుకని ఈ సర్వదేవతలు కూడా ఇందులో లయకారకుడు ఈశ్వరుడు. ఇప్పుడు మరి దత్తాత్రేయుని వారిని మరి ఆయన అనుగ్రహం పొందుతున్నామంటే ఈశ్వరానుగ్రహం కూడా పొందుతాం. అందుకని ఆయన ఈ విషయాలన్నీ మనం మన భగవద్గీత చదవటంలే పూర్తిగా చదివితే మనకి ఏ సంశయాలు ఉండవు. కానీ ఆయన సుబ్రహ్మణ్య స్వామికి అవధూత గీత బోధించాడు. అందుకని ఆ అవధూత గీతలో ఈశ్వరానుగ్రహ దేవా పుంసాం అద్వైత వాసన అని ఆరంభం అవుతుంది. ఈ ఈశ్వరానుగ్రహం కలిగింది అని అంటే ఏంటి? మీకు అద్వైతం అనుభవంలోకి వస్తుంది. అంటే ఉన్నది ఒకటే ఆత్మ అన్న అనుభవం పగలు రాకపోవచ్చు. మీరు ఇలాగే సాధన చేస్తూ పడుకోండి. రోజు సాధన చేస్తూ సోహం చేస్తూ పడుకోవాలి. పడుకునేటప్పుడు కనీసం అప్పుడన్నా ఆ శ్వాసని గమనిస్తే ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు ఆ శ్వాసే చేస్తోంది సోహం అని. దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా అనండి, లేదా మంత్రజపం చేయండి. ఈ మంత్రజపం చేస్తూ పోతే మంత్రం లయం అవుతుంది, ప్రాణంలో లయమైపోతుంది. ఈ ప్రాణం మనస్సు కలిసి ప్రతిరోజు కూడా ఈ లోపల ఉన్నటువంటి జీవాత్మ ఆత్మలో లయమైపోతుంది. అది గుర్తుపట్టడమే యోగి యొక్క అనుభవం. సమాధి స్థితి అంటారు దాన్ని. ఏమి లేకపోతే ఏముందండి? సమాధి స్థితి, సమమైన బుద్ధి. అప్పుడు బుద్ధి వికసిస్తుంది మనకి.
మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనస్సు ద్వారానే అన్ని పనులు చేస్తున్నాం, బుద్ధిని ఉపయోగించుకోవటం లేదు. అవును గురువు. బుద్ధియాన ప్రచోదయాత్. మీరు గాయత్రి మంత్రంతో చదివారా లేదా అని కాదు, సూర్యుడిని సంధ్యోపాసన చేయండి అందరూ. ఆ సూర్య కిరణాలని 3 రంగుల కిరణాలే దత్తాత్రేయులు వారు. ఉదయం గోల్డ్ కలర్లో వస్తుంది, రెడ్ కలర్లో వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంది. 7 కలర్లలో 3 కలర్లు అయితే కనిపిస్తాయి కొద్దిగా మనం గమనించగలిగితే. వాళ్ళకి ఆ 3 రంగులే 3 రకాల స్వరూపాలతో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మనకి సూర్యుడిలో ప్రత్యక్షంగా దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ సూర్యోదయ సమయంలో మనం ఏ చిన్న సాధన చేసినా వదలకుండా ఉదయం సాయంత్రం చేస్తూ పోతే త్రిసంధ్యలు చేయగలుగుతాడు. మధ్యాహ్నం చేయలేకపోతే రాత్రి సంధ్య చేయండి, ఎప్పుడైనా చేయొచ్చు. తుర్య సంధ్యాం జప్తే వాక్ సిద్ధిర్భవతి. తుర్య సంధ్యలో గనక జపం చేస్తే వాక్ సిద్ధి వస్తుంది, ప్రామాణికంగా దైవోపనిషత్తులో ఉంది. అంటే గురుగారు మీరు ఈ ఎపిసోడ్ ప్రారంభంలో దత్త అంటే ఏంటో చెప్తూ ఆపేశారు. దా అంటే ఇచ్చువాడు, తా అంటే అమృతత్వం. అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి వాడు దత్తుడు. మామూలు భగవద్గీత ఏం చెప్పాడు? కర్మయోగం గురించి చెప్పాడు, నిష్కామ కర్మయోగంగా చేయమన్నాడు. అది ఎలా చేయాలో వివరంగా కర్మయోగంలో చెప్పాడు. అంటే కర్మ ఎలా చెప్పాడో జగద్గురు చెప్పాడు, కానీ మనకి అమృతత్వాన్ని ఎలా ప్రసాదిస్తాడో దత్తుడు ప్రసాదిస్తాడు. భగవద్గీత ఏదైతే బోధించిందో దాని వెనక నుంచి గురు చరిత్రలో ఉన్నది. అందుకని ఈ 2 అవినాభావ సంబంధం. మీకు గురు చరిత్ర అర్థం అవ్వాలంటే భగవద్గీత చూడండి, భగవద్గీత అర్థం అవ్వాలంటే గురు చరిత్ర పారాయణ చేయండి. అందులో రహస్యాలు ఉన్నాయి. ఆ 2, 4, ఆ 9, 8 ఉన్నాయి కదా, అవి దేని రహస్యాలు? ఇప్పటివరకే 2 రకాలుగా చెప్పా. దేవతా రహస్యం చెప్పాం, కానీ ఈ భగవద్గీత రహస్యం కూడా అందులోనే ఉంది. 2వ అధ్యాయం సాంఖ్యయోగం, 4వ అధ్యాయం జ్ఞానయోగం, 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. అక్కడ చూడండి, నంబర్ ముందు నుంచి వెనక్కి పెట్టాడు. అదే ఆదిశంకరాచార్యులు అందుకని జగద్గురు అవసరం ఎందుకు వస్తుందండి అంటే, ఈ రహస్యం జగద్గురు అయితేనే చెప్తాడు, మామూలు గురువు చెప్పలేడు. ఆయన ఏం చెప్పాడు? హృదయం లాంటిది అన్నాడు. భగవద్గీతకు కూడా హృదయం ఉంటుంది, ప్రతిదానికి హృదయం ఉంటుంది మనకున్నట్లే. శ్రీకృష్ణుని హృదయం ఎక్కడుంది? పూరి జగన్నాథ్లో ఇప్పటికి కూడా ఈ హృదయ స్పందన మాకు కనిపిస్తోంది అని ప్రామాణికంగా చెప్తున్నారు. అందుకని ఆ నారాయణుడి యొక్క హృదయం, ఈ శ్రీకృష్ణుడి యొక్క హృదయం, భగవద్గీత హృదయం 4వ అధ్యాయం అని ప్రామాణికంగా ఆదిశంకరాచార్యులు వ్యాఖ్యానం రాశారు. అందుకని ఈ 2, 4, 9, 8లో 4వది హృదయం, సాంఖ్యయోగం 2వది. అందుకని ఆ సాంఖ్యయోగంలో అశోచ్యానన్న శోచత్వం అని 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం సాక్షాత్ భగవంతుడు ఉవాచ, భగవాన్ ఉవాచ అన్నటువంటి శ్లోకం, ఒక్క శ్లోకం పట్టుకుంటే చాలు. అందుకని ఆ 2వ నంబర్ సూచించాడు అక్కడ. ఈ రహస్యం దత్తభావ దాంట్లో చూపించాడు. మరి ఇప్పుడు ఎంతమంది చదివేవాళ్ళు చదువుతున్నారు? మరి ఆ శ్లోకాన్ని ఎందుకు పట్టుకోలేదు? అదే ఆ 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం పట్టుకోవచ్చు, ఒక్క శ్లోకం చాలు. అలాగే 4వ అధ్యాయంలోని మొదటి శ్లోకం చాలు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం. ఇన్ని రకాల పేర్లు ఇప్పుడు మనం యోగం ధ్యానం అంటే 200 రకాలు పెట్టుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇవన్నిటికీ మూలం ఎవరు? సూర్యుని యొక్క విజ్ఞానమే, సూర్య నమస్కారమే. మరి అది చిన్నప్పటి నుంచే బాల్యంలో పిల్లలందరికీ నేర్పించుంటే, ఆ సూర్య విజ్ఞానం సంధ్యావందనం నేర్పించుంటే ఈ సూసైడ్స్ ఉండవు, కష్టాలు ఉండవు, ఎవరికి టెన్షన్స్ ఉండవు. ఈసారి పాస్ కాలేదు, నెక్స్ట్ టైం పాస్ అవుతాడు. మనం ప్రతిసారి మొదటిసారి ఉత్తీర్ణులు అవుతున్నామా? అవటం లేదు కదా, జీవితం అంతా అంతే. అందుకని దీన్ని రహస్యం అంతా ఎక్కడుందండి? సూర్యుడు, సూర్యోపాసన, సూర్య విజ్ఞానం, గాయత్రి విజ్ఞానం, పేర్లు ఎన్ని రకాలుగా పెట్టినా సంధ్యోపాసనలో ఉంది ఈ రహస్యం అంతా. అందుకని అది జ్ఞాన యోగంలో మొదటి శ్లోకంలోనే రాశాడు. అలాగే దీని తర్వాత ఏమన్నాడు? 9వ దాంట్కి వెళ్ళమన్నాడు. 9వలో ఏముంది? రాజవిద్య రాజగుహ్య యోగం అని ఉంది. ఆ గుహ్యం ఏమిటి అని గురువుని అడగాలి. ఇదే నీవు హృదయంలోకి ఎలా ప్రవేశించాలో ఈ సోహం సాధన చేసుకో, ఓంకార సాధన చేసుకో అని చెప్తాడు.
అదే గురుపదేశం అంటే చాలా షార్ట్కట్గా అందరికీ విశ్వవ్యాప్తంగా ఎలా చేయొచ్చండి అంటే ఓంకార సాధనే ఉపదేశం, సోహం సాధనే ఉపదేశం. దానికి కొంత ఇలా ప్రామాణికంగా సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళకి కనుక అండర్స్టాండ్ చేస్తే ప్రతివాడు రాత్రి పడుకోబోయేటప్పుడు హాయిగా ప్రశాంతంగా ఇంకా అన్నీ మర్చిపోవాలి కదా, ఒకసారి మర్చిపోలేడు. మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస రాత్రి పడుకోబోయేటప్పుడు పెట్టండి, కానీ అన్నీ చేయాలి. సర్వదేవతా స్వరూపాలని 33 దేవతా స్వరూపాలని కూడా మనం నమస్కారం చేయాలి, దేన్ని వదలకూడదు. అనే 2, 9, 2, 4, 9, 8లో సర్వ రహస్యాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో గురువు 8 అక్షర పరబ్రహ్మ యోగం, ఓంకారమే అక్షర పరబ్రహ్మ యోగం. క్షరము అంటే నాశనం అయ్యేది. మరి ఈ దేహంలో ఏది నాశనం కాదు, దేహం ఉన్నప్పుడే పరిశీలించాలి. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. మళ్ళీ మనం ఏమంటున్నాం, ఎవరన్నా పిల్లలు పుట్టంగానే అవి తాతగారే పుట్టాడు, ఈ అమ్మమ్మే పుట్టింది, మరి నువ్వే మళ్ళీ చెప్తున్నావు వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మించారని. పునర్జన్మ ఉంది అని తెలుసుకుంటున్నాం. భగవద్గీత ఏం చెప్తుంది, 2 చెప్తుంది, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. నిష్కామంగా కర్మ చేయి, నీకే గొడవ లేదు అని చెప్తుంది. పునర్జన్మ ఉంది, ఈ జన్మతో అయిపోదు, నువ్వు ఈ జన్మలో కొంత పుణ్యం చేసుకో, అది మళ్ళీ వచ్చే జన్మలో వస్తుంది. యోగం ఇంతలో చేసుకో, ఆ యోగం కంటిన్యూ అవుతుందని చెప్తుంది. అందుకని ఆ చెప్పిన దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఈ దేహం ఉన్నప్పుడే కనుక మీరు ఈ యోగాన్ని పాటిస్తే, యోగం అన్నంత సులభం ఇంకోటి లేదండి. నేను 20 సంవత్సరాల్లో క్రియాయోగంలో, శ్రీ విద్యలో అన్నీ తెలుసుకున్న తర్వాత ఈయన పిలిచేవాళ్లే ఉండాలి, కానీ ప్రతి పౌర్ణమికి ఈ విజ్ఞానాన్ని వాళ్ళకి ఉచితంగా వాళ్ళు గురుదక్షిణ చెల్లించారా లేదా అది వాళ్ళ ఇష్టానుసారం. వాళ్ళు ఏదైనా చెల్లిస్తే దాని పుస్తకాల రూపేణా మనం స్తోత్ర విజ్ఞానంతో మొదలుపెట్టినవి రాస్తూ రావచ్చు. ఎవరికైనా పౌర్ణమి అమావాస్య, పౌర్ణమి అమావాస్య ఆ 2, 4 ఇచ్చాడు కదా మరి దత్తాత్రేయుడు. ముందు ఇంత చెప్పినటువంటి వాడిని నేను పాటించాలి, నాకు చెప్తున్నాడు ఆయన. అవును, నువ్వు నియమాన్ని పాటించు అని. ఏంటి అంటే 24 ఏంటి అంటే 12 అమావాస్యలు, 12 పౌర్ణములు. సాధకుడు అనబడేటువంటి వాడు, గురువు అనబడేటువంటి వాడు లోకానికి మేలు చేయాలి. మన కోసమే కాకుండా కనీసం 15 రోజులకు ఒక రోజు లోకం కోసం అని మనం మేలు చేయాలి. ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్య ఊపిరినంత వరకు మనం ఇతరులకు సహాయం చేయడానికి మనమంటూ ముందు మనస్సు సంక్రమిస్తే ఎవరైనా పిలుస్తారు, ఎవరు పిలవకపోతే మన దగ్గరికి నలుగురు పిలిచి వాళ్ళకి చెప్పచ్చు.